అత్యాశ ప్రాణాలను తీసిందే. 1000 రూపాయల పెట్టుబడితో లక్షలు సంపాదించాలనే ఆశ కాస్త నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురి చిన్నారుల చావుకు కారణమైంది. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో పిల్లలను చంపి తండ్రి చనిపోయాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే 1000 రూపాయల పెట్టుబడి పెడితే వేలకు లక్ష పెడితే 5-6 రేట్లు డబ్బులు ఇప్పిస్తామంటూ నమ్మబలికి పలువురితో డబ్బులు కట్టించాడో వ్యక్తి. తీరా ఇప్పుడు వారిద్దరూ డబ్బులు అడుగుతూ ఉండటంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కొద్ది క్షణాల ముందే ముగ్గురు పిల్లల ప్రాణాలను తీసేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శంకర్పల్లి మండలం టంగుటూరుకు చెందిన రవి అనే వ్యక్తి జిఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కామ్ నిర్వహించారు. 58 రోజుల్లో కట్టిన నగదుకు 5 రేట్లు ఎక్కువ ఇస్తానని చెప్పి టంగుటూరుతో పాటు ఇతర గ్రామాల ప్రజలతో స్కీములు కట్టించాడు. 58 రోజులకు 1000కి 5000, లక్షకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు వారిని నమ్మించాడు. అలా పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకున్నాడు. గత ఏడాది ఫౌండేషన్ నుంచి డబ్బులు రాకపోవడంతో రవి తిరిగి చెల్లించలేకపోయాడు. ఇక డబ్బులిచ్చిన వారంతా మాకు ఇస్తానన్న మొత్తం ఏదంటూ ఇంటికొచ్చి నిలదీయడం మొదలుపెట్టారు. రోజు రోజుకి గ్రామస్తులు డబ్బులు కావాలంటూ రవిపై ఒత్తిడి తెచ్చారు. ఇక అప్పుల బాధలు తట్టుకోలేక శంకర్పల్లికి రవి కుటుంబం షిఫ్ట్ అయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా ఒకదానికొకటి ఒత్తిడి రావడంతో రవి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే తాను చనిపోతే తన పిల్లలు అనాథలైపోతారని అనుకున్నాడో లేక వారంతా డబ్బు కోసం తన పిల్లలను ఇబ్బంది పెడతారనుకున్నాడో కానీ వారిని కూడా చంపేసి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారమే శంకర్పల్లి నుంచి ముగ్గురు పిల్లలతో స్వగ్రామం టంగుటూరుకు చేరుకున్నాడు. అనంతరం ముగ్గురు పిల్లల్ని చంపి రవి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.